సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టపగలు చోరీ జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి దొండగుడు చొరబడ్డాడు. అతడి భార్య పద్మ మెడపై కత్తి పెట్టి లాకర్ కీ ఇవ్వాలని బెదిరించాడు. మహిళ తిరగబడ్డంతో బంగారు గొలుసు లాక్కొని పరారీ అయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్కూటర్పై పరారీ అయిన నిందితుడు ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టాడు. ఆ తర్వాత మరో వ్యక్తిని ఢీకొట్టి నిందితుడు కింద పడిపోయాడు. మళ్లీ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కత్తి పట్టుకునేసరికి కత్తి బ్రేక్ అయిందండి. వాడి దగ్గర ఒక ముక్క ఉండిపోయింది, నా దగ్గర ఒక మెయిన్ ముక్క నా దగ్గర ఉంది. పోలీస్ స్టేషన్ ఇచ్చినాం కానీ గ్లౌజ్ ఉన్నాయి కదా, గ్లౌజ్ ఉన్నాయి వాడికి. అంటే ఇట్లా తీసిండండి. ఇట్లా తీసేసరికి నేను డాక్టర్ గారు మామూలు కొంచెం డోర్ ఓపెన్ చేసి చూసుకున్నారేమో అనుకొని నేను అటు తిరిగా. నేను పడుకుని ఈ బెడ్ మీద తల పెట్టినా మళ్ళా ఇట్లా ఓపెన్ చేసుకొని నేను చూడట్లే కదా, నేను చూడలేదు. వచ్చిండు రావడం నా నెక్ మీద పెట్టి లాకర్ అనేసరికి నువ్వే అడిగిరా లాకర్కి నీకెందుకు ఇవ్వాలి అనేసరికి లైట్ పెట్టిట్టుగా ఈ చైన్ కనపడిందిగా ఇంకా లాక్కొని వెళ్ళిపోయాడు. గుంజిండు తెగింది. అదేనా ఈ రోజు జరిగింది ఏంటంటే, మధ్యాహ్నం 2 గంటలకి పన్నమ్మాయి వెళ్ళిపోయిందండి. డోర్లన్నీ వేసి ఒక డోర్ మాత్రం తీసించాను డాక్టర్ గారు వస్తారని. నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోగానే ఒక అతను వచ్చిండండి, చప్పుడు చేస్తూ ఉన్నారు. నేను డాక్టర్ గారు అనుకున్నాను. తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి మేడ మీద కత్తి పెట్టి లాకర్కి ఇవ్వు అన్నారండి. నేను ఎందుకు ఇవ్వాలి లాకర్కి, నీకెందుకు ఇవ్వాలి లాకర్కి అని నేను ఎదురు మాట్లాడాను. అనేసరికి వాడు నైఫ్ పెట్టాడు నా నెక్ మీద. పెట్టేసరికి ఆ నైఫ్ నేను పట్టుకునేసరికి వాడికి చైన్ కనపడి చైన్ తీసుకొని వెళ్తా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. నేను వేరే డోర్ నుంచి బయటకు వెళ్ళి హెల్ప్ అని వచ్చానండి. నేను అందరు వచ్చారు. వాడు స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. స్కూటర్ నెంబర్ లేదు. వాడు ట్రాన్స్ఫర్ తగిలించిండు. తర్వాత ముందుకు పోయి మళ్ళీ ఎవరినో ఒకటి పోయి పడిపోయిండు. ఇంకా మళ్ళీ వేసుకొని వెళ్ళిపోయాడండి. చూడటానికి షార్ట్గానే ఉన్నాడండి, మడి లావ్ అయితే లేడు, మీడియం ఉన్నాడు. 5 lakhs 6 lakhs ఉంటుంది.